లూకాసు వార్త 44వ అధ్యాయం నుంచి 53వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ సమయంలో నేను ఒక మాటను తెలియజేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనం నుంచి 53వ వచనం వరకు లేఖన భాగంలో నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. సందర్భాన్ని బట్టి కొన్ని వచనాలు చదువుదాం. 44 నుంచి చదవండి. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడవలననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. 50 ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైన వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగించి నీ కూడికను బట్టి మీ స్తోత్రాలు ఘనముగా మీరు జరిగిస్తున్నారు. ప్రియులు ఆశించినట్లుగానే వారి కుటుంబానికి సంఘానికి మీరు దీవెనకరంగా జరిగిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ సమయంలో నాయన మీ పక్షాన్ని నిలబడుతుండగా ప్రతి విషయంలో నాయన నిష్ప్రయోజనమైన వారమే కానీ కేవలం నీ కృప బలపరిస్తే మాత్రమే మాట్లాడగలము. మీ కృపను నింపి నీ ప్రజలందరూ మీ ఆత్మ వశంలోనికి వచ్చి నీ వాక్యం వినేటట్లుగా, రక్షణ లేని పిల్లలకు రక్షణ కలుగునట్లుగా, రక్షణ పొందిన పిల్లలకు నిశ్చయిత కలిగి జీవాన్ని అనుభవించేటట్లుగా మీ వాక్కులు అందించి మీ కృపతో నింపమని, కృప విడుదలవునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామను స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ప్రభు ఇచ్చిన సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. సమయం అయితే చాలా ఎక్కువైంది. అయినా కానీ నేను త్వరగానే విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ప్రభు ఒక మాట చెప్పారు. నేను మీ వద్ద ఉండినప్పుడు ఆ మాట కనిపించిందా? 24వ అధ్యాయం 44వ వచనంలో ఏముంది? నేను మీ వద్ద ఉండినప్పుడు అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ లేడు? వారి వద్ద లేడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రభువును వెంబడించే శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను మీ వద్ద ఉండినప్పుడు అని అన్నాడు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన ఈ మాట మాట్లాడే టయానికి వారితో లేడు. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే ఆయన సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచాడంటే ఆయన ఎవరు అని అంటే యాజకుడు. యేసు ప్రభు లేచాడంటే అర్థం ఏంటి? ఆయన ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఏముండాలి? ఖచ్చితంగా దేవాలయపు అనుభవం ఉండాలి. 53వ వచనంలో ఏం కనబడుతుంది చూడండి. దేవాలయపు అనుభవం కనబడుతుంది. ప్రభు స్తోత్రం. యేసు ప్రభు 24వ అధ్యాయంలో ఒక యాజకుడుగా మనకు కనబడుతున్నాడు. అలాగే 53వ వచనంలో అక్కడ ఒక దేవాలయపు అనుభవం కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్న ఈ యాజకుడు అనే అనుభవంలో ఏమేం కనబడుతున్నాయి చూడండి. 47వ వచనం మారు మనస్సు కనబడుతుంది. ఏం కనబడుతుంది? మారు మనస్సు వల్ల కలిగే పాప క్షమాపణ కనబడుతుంది. 49వ వచనంలో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం కనబడుతుంది. 51వ వచనంలో ఆశీర్వాదం కనబడుతుంది. 52వ వచనంలో మహానందం కనబడుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే ఈ లూకాసు వార్త 24 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ లూకాసు వార్త 24 అధ్యాయంలో మొదటి అధ్యాయం మనకి ఒక యాజకుడు కనబడతాడు. మొదటి అధ్యాయంలో ఒక దేవాలయం కనబడుతుంది. ఏంటి ఆ దేవాలయం అని అంటే, ఆ దేవాలయం మనకి ఏం చూపిస్తుంది అని అంటే పాత నిబంధన బలులు జరిగించే దేవాలయం. ఆ దేవాలయంలో అనుదినం సేవ చేసే యాజక ధర్మం చొప్పున క్రమముగా సేవ చేసే జకర్యా అనే ఒక యాజకుడు మనకి కనబడతాడు. అంటే ఈ లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి అధ్యాయం దేవాలయంతో ప్రారంభించబడింది, 24వ అధ్యాయం దేవాలయంతో ముగించబడింది.
మొదటి అధ్యాయంలో యాజకుడు కనబడుతున్నాడు, చివరి అధ్యాయంలో యాజకుడు కనబడుతున్నాడు. మొదటి అధ్యాయంలోని యాజకుడు దేని బట్టి నియమించబడ్డాడు? ధర్మశాస్త్రమును బట్టి నియమించబడ్డాడు. ఇలా చెప్పండి, చివరి అధ్యాయంలోని యాజకుడు దేని బట్టి నియమించబడ్డాడు? ఇలా చెప్పచ్చు, నూతన నిబంధనను బట్టి నియమించబడిన యాజకుడు. అయితే మనం ముందుకు వెళ్తే ఈ పాత నిబంధనను బట్టి నియమించబడిన యాజకత్వం ఎక్కడైతే జరుగుతుందో మొదటి అధ్యాయంలో, అది ఒక మతం. చెప్పండి ఏంటి? అది ఒక మతం. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ దేవాలయం ఉంది, యాజకుడు ఉన్నాడు, అక్కడ ఆనందం ఉంది, మహా ఆనందం ఉంది. ఆ అనుభవాన్ని మనం ఇలా చెప్పొచ్చు, అది విశ్వాసం. ప్రభు స్తోత్రం చెప్పండి. మతం మొదటి అధ్యాయం అయితే విశ్వాసం చివరి అధ్యాయం. మొదటి అధ్యాయంలో పాప క్షమాపణ అనే అనుభవం కనబడదు, కానీ 24వ అధ్యాయంలో ఏ అనుభవం ఉంది? పాప క్షమాపణ అనే అనుభవం ఉంది. మొదటి అధ్యాయంలో యాజకుడు ఉన్నాడు, ధర్మశాస్త్ర నిబంధన ఉంది, దేవాలయం ఉంది, బలులు ఉన్నాయి, కానీ అక్కడ కనబడిన పదం ఏంటంటే పాప క్షమాపణ. కానీ 24వ అధ్యాయంలో దేవాలయం ఉంది, యాజకుడు ఉన్నాడు, కానీ అక్కడ కనబడనివి బలులు, అక్కడ కనబడేది పాప క్షమాపణ. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అయితే ఆ పాప క్షమాపణకు ముందు ఏముందంటే మారు మనసు అనేది ఉంది. ఏముంది? మారు మనసు అనేది ఉంది. మొదటి అధ్యాయంలో మతంలో మారు మనసు వేరు, నూతన నిబంధనలో మారు మనసు అనే అనుభవం వేరు. మతంలో ఉన్న మారు మనసు అనే అనుభవం ఏంటి? నువ్వు చేస్తున్న తప్పును విడిచిపెట్టడమే మారు మనసు. కానీ నూతన నిబంధనలో ప్రభు ఇచ్చిన మారు మనసు ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు వైపు తిరగడమే మారు మనసు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే మతం ఏం బోధిస్తుంది? నువ్వు ఉదయమే లేవాలి, తల స్నానం చేయాలి, ఉదయమే లేవాలి, ఇది చేయాలి, ఉదయమే లేవాలి అంటే క్రమం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏముంటుంది? క్రమం అనేది ఉంటుంది. క్రమం ఉంటుంది, మర్యాద ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చివరికి ఏం కలగదు? పాప క్షమాపణ అనేది కలగదు. ఒకవేళ నేనేమంటానంటే పాప క్షమాపణ అనేది కలిగితే మళ్ళీ ఉదయం లేచి మనం ఆయనకి నమస్కారం చేయవలసిన పని లేదు. మతంలో చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ రోజు చేశారు, మరలా రాత్రి అయిపోయింది, మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అంటే మొదట చేసిన దాన్ని బట్టి వీళ్ళకి ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. క్రమం ఉందా? ఉదయాన్నే లెగిస్తారు, అన్ని ఉంటాయి, క్రమం ఉంటుంది, మర్యాద ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ ఏమి లేదు, పాప క్షమాపణ అనే అనుభవం లేదు. కానీ నూతన నిబంధనలో ప్రభు ఇప్పుడు యాజకుడు అయితే ఎక్కడున్న మారు మనసు ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా నువ్వు యేసు వైపు తిరిగితే చాలు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమంటున్నారు, నేను తాగుబోతున్నాండి. ఎంత తాగుబోతున్నా అంటే మా ఊర్లో ఎవ్వరు తాగలేనంత మందు నేను తాగుతానండి, నన్ను కూడా ప్రభు క్షమిస్తాడంటే నువ్వు యేసు ప్రభుని ఒప్పుకుంటే చాలు, నిన్ను కూడా క్షమిస్తాడు. నేను చాలా దుర్మార్గునండి, నువ్వు చాలా దుర్మార్గుని, అసలు నాకు క్రమం లేదండి, నేను ఏమీ చేయలేనండి, నువ్వేమీ చేయకపోయినా పర్వాలా, యేసు వైపు తిరిగితే చాలు. పక్షవాయు గల వ్యక్తి అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. పక్షవాయు గల వ్యక్తికి ఏమేమి పని చేస్తాయి? ఏమీ పని చేయవు. ఏమీ పని చేయలేని వ్యక్తిని నలుగురు మనుషులు యేసుప్రభు దగ్గరికి మోసుకొని వచ్చారు. యేసుప్రభు దగ్గరికి మోసుకొని వస్తే యేసుప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? నువ్వు వెళ్ళి ధర్మం చెయ్యి అని అన్నాడు అనుకోండి. ధర్మం చేయడానికి ఏముండాలి? చేతులు ఉండాలి. చేతులు పక్షవాయువు లాగేసాయి. సరే, నువ్వు వెళ్ళి తీర్థయాత్రలు చేయి అన్నాడు అనుకోండి, ఏముండాలి? పాదాలు ఉండాలి. పాదాలు ఏమైనాయి? అయిపోయినాయి లేదా? సరే, నువ్వు వెళ్ళి ఇది చెయ్యాలి అనడానికి ఇంకా అతనికి ఏమి లేదు, చేతులు లేవు, పక్షవాయు లాగేసింది, కాలు పక్షవాయు లాగేసింది. అంటే ఇప్పుడు అతను ఏమీ చేయలేడు, అంతేనా? కానీ ఆ వ్యక్తితో ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కానీ మతం ఏం చెప్తుంది? నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని చెప్తుంది. ఒకసారి అదే లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం. 3:8 చదవండి. మొదట మారు మనస్సు అంటే దేని గురించి చెప్తున్నారు? మారు మనసే. అయితే చూడండి తర్వాత 10వ వచనం. ప్రజలు వచ్చి మేమేం చేయాలని అడిగితే అప్పుడు మారు మనసు పొందండి అన్నారు. మారు మనసు అంటే అర్థం ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ యోహాను. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అడగగా అతడు ఏం చెప్పాడు? ఇలా చివరి 11వ వచనం చివరి చూడండి డైరెక్ట్ గా, అలాగూ చెయ్యండి అని చెప్పాడు. అంతేనా? మేమేం చెయ్యాలని అనగానే ఏం చెప్పాడు? మీరు అలాగూ చెయ్యండి. 12వ వచనం చూడండి, అలాగూ చెయ్యండి అని చెప్పాడు. 14వ వచనంలో కూడా
అలాగూ చెయ్యండి అని అన్నాడు. అంటే పాత నిబంధనలో మారు మనసు అనే అనుభవం ఎలా కనబడుతుంది? మీరు చెయ్యండి అనే అనుభవం కనబడుతుంది. కానీ విశ్వాసంలో నూతన నిబంధనలో కలిగే మారు మనసు ఏమని కనబడుతుందంటే ఆయన వైపు తిరగండి. ప్రభు స్తోత్రం చెప్పండి. చెయ్యండి అనే అనుభవం కంటే ఆయన వైపు తిరగండి అనే అనుభవం చాలా గొప్పది. అంతే కదా? చూపించిన మాట అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు, అది ప్రభు స్తోత్రం, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనస్సు పొంది తిరగండి. మారు మనసు అంటే అర్థం ఏంటి? తిరగండి. యోహాను చెప్తున్న మారు మనసు ఏంటి? మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మీరు ఎలాగూ చెయ్యండి అని చెప్తున్నాడు. మీరు ఎలా చెయ్యండి అనేది మతం, ఆయన వైపు తిరగండి అని చెప్పేది విశ్వాసం. ప్రభు స్తోత్రం చెప్పండి. అదే క్రైస్తవ్యం. దాన్ని మోసే గారు ఏమని పేరు పెట్టారంటే దానికి ఒక ధర్మం అని పేరు పెట్టాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి పాత నిబంధనలో ఉన్న మారు మనసు వేరు, కొత్త నిబంధనలో ఉన్న మారు మనసు వేరు. పాత నిబంధనలో ఉన్న మారు మనసు ఏంటి? నేనేదో చెయ్యాలి. క్రొత్త నిబంధనలో ఉన్న మారు మనసు ఏంటి? ఆయన చేసిన దాన్ని నువ్వు నమ్మి ఆయన వైపు తిరిగితే చాలు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎంత ఘోర పాపినైనా ప్రభు ఏం చేస్తాడు? క్షమించడా? ఈరోజు చాలా మంది యేసు ప్రభును గొప్పవాడు అంటున్నారు లేదా? ఇందాక జకరియా గారు అన్నట్లు ఆయన చాలా గొప్పవాడండి అని అంటున్నారు. కొంతమందిని అడిగితే ఆయన ఒక మంచి ప్రవక్త అని కూడా అంటున్నారు. ఆయన గొప్ప ప్రవక్త అని కూడా కొలిసే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభును ప్రవక్త అనేవారు కూడా ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన ఒక గొప్ప రాజు అండి అని కొలిసేవారు ఉన్నారు. ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి అనేవారు ఉన్నారు. గొప్ప వ్యక్తి అని తీసుకొని ఏం చేశారు? కాలాన్ని విభజించడానికి క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు సకం అని విభజించడానికి ఎవరిని తీసుకొచ్చారు? ప్రభుని తీసుకొచ్చారు కదా. ప్రభువుని ఆ మధ్యలోకి తీసుకొచ్చారంటే నిజంగా ప్రభు అని ఒప్పుకొని తీసుకొచ్చారా? ఆయన కాలాన్ని విభజించడానికి ఉపయోగపడతాడో గొప్ప వ్యక్తిని తీసుకొచ్చారా? మీకు అర్థమైతే దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు క్రీస్తుకు పూర్వం అంటున్నాం, తర్వాత క్రీస్తు సకం అంటున్నాం. ఇప్పుడు క్రీస్తుకు సకం, క్రీస్తుకు పూర్వం అని మధ్యలో క్రీస్తుని పెట్టారు కదా. ఇప్పుడు క్రీస్తు అని ఆయన గొప్ప వ్యక్తి అని సమాజం పెట్టిందా? లేదు ఆయన ఒక ప్రభువు, ఆయన నమ్మితే రక్షణ కలుగుతాను అనుబంధ పెట్టారా అంటున్నాను. ఆయన గొప్ప వ్యక్తి అనే పెట్టారు. అంటే సమాజం అందరి దృష్టిలో యేసు ప్రభు ఎవరు? ఒక గొప్ప వ్యక్తి. మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారనుకుని 3 బొమ్మలు ఉంటాయి. బట్టల షాప్కి వెళ్ళారనుకుని 3 బొమ్మలు ఉంటాయి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది దృష్టిలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. కొందరు ఎలా చూస్తున్నారు? ఆయన ఒక ప్రవక్త. కొంతమంది ఎలా చూస్తున్నారు? ఆయన ఒక రాజు. నేనేమంటానంటే అసలు ఈ రాత్రి నీకేమి తోచుచున్నది? అందరూ ప్రవక్త అనంటే ఉపయోగం లేదు, రాజు అంటే ఉపయోగం లేదు, ఆయన గొప్పవాడంటే ఉపయోగం లేదు. ఏమంటే యేసు ప్రభు అంటేనండి నాకు చాలా ఇష్టం అండి, ఉపవాస ప్రార్థనలు జరిగితే చాలు నేను సాంబార్ వేస్తున్నానండి. దేవుని స్తోత్రం. ఉపయోగం లేదు. యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం కాబట్టి సభ జరుగుతుండగా నేను ఎంతో కొంత కానుకిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునికి ఇచ్చిన మనసును బట్టి ప్రభుకి స్తోత్రం. కానీ ఆయన గొప్ప వ్యక్తిగా చూసి నువ్వేదో ఇవ్వగలుగుతున్నా కానీ ఈ రాత్రి గొప్ప వ్యక్తిగా కాదు, ఆయన ఒక ప్రభువుగాను గుర్తించి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు బ్రతుకున్న కాలంలో అందరికి భోజనాలు పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచగా 12 గంపలు మిగిలిగానే అక్కడ ఉన్న చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు, రే ఈయన గాన మనం రాజుగా చేసుకుంటే మనకు అలా భోజనం కొరువు ఉండదు అనుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం, ఈయన గాన మనం రాజుగా చేసుకుంటే మనకేం కొరువు ఉండదు, భోజనం కొరువు ఉండదు అని ఇప్పుడు ఆయన ఏం చేసేసుకోవాలనుకున్నారు? రాజుగా చేయాలని అనుకున్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చనిపోయిన ఒక బాలుని ఆయన బ్రతికించాడు. బ్రతికించగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రే ఒక గొప్ప ప్రవక్త పుట్టేశాడు రా మనలో అనుకున్నారు. అంటే ఆయనని ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఒక గొప్ప ప్రవక్తగా చూస్తున్నారు. ఈయన ఒక మన మధ్యలో ఉంటే ఈయనక రాజు. ఏ రాజు? ఆత్మ సంబంధమైన రాజు కాదు. మన ఇశ్రాయేలులకి ఈయన ఒక రాజుగా ఉండాలి అనుకుంటున్నారు. అంటే ఒక రాజుగా గుర్తించారు, ఒక ప్రవక్తగా గుర్తిస్తున్నారు. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులందరిని కూర్చోబెట్టి ఇలా అన్నాడు, అసలు అందరూ నా గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. అడగగానే ఒక ఆయన అన్నాడు నువ్వు యెషయా ప్రవక్తవని అన్నాడు. ఇంకొక ఆయన లేచాడు ఇర్మియావని అన్నాడు. ఇంకొక ఆయన లేచాడు ఇంకో పేరు చెప్పాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి కానీ అసలు పేతురు నువ్వేమనుకున్నావు అని అడిగాడు. అన్న పేతురు లేచేమన్నాడు, అసలు నువ్వు దేవుని కుమారుడివి, సజీవుడు అయిన మాట అంటాడు. సజీవుడు అయిన దేవుని కుమారుడివి అని అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి.
సజీవుడైన దేవుని కుమారుడు అన్న పదం పేతురు మాట్లాడేట ఆయనకి యేసుప్రభు ఏమవలేదు. ఆయన ఇంకా చనిపోలేదు, సమాధిలోకి వెళ్ళలేదు, సమాధిలో నుండి తిరిగి లేవలేదు. ప్రభు స్తోత్రం. అప్పుడు వెంటనే ప్రభు ఇలా అన్నాడు, పరలోకపు తండ్రి బయలుపరిస్తేనే కానీ ఈ సంగతి నీకు అర్థం కాదన్నాడు. అంటే అందరూ ఆయనను ఒక ప్రవక్తగా చూస్తున్నారు, అందరిని ఈ లోక సంబంధమైన ఒక రాజుగా చూస్తున్నారు. కానీ పేతురు నోట వచ్చిన మాట ఏంటంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి అని అన్నాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి అందరూ గొప్పవాడుగా చూస్తున్నారు, అదంతా కాదు. అసలు నువ్వు ఈ రాత్రి ఆయనని ఎలా చూస్తున్నావు? ప్రభు స్తోత్రం చెప్పండి. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి, జాగ్రత్త గమనిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఆయన ఒక మాట అడిగాడు చూడండి అక్కడ, మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది అని అడిగాడు. ఏమని అడిగాడు? క్రీస్తును గూర్చి మీకు ఏమి అంటే అర్థం ఏంటి? అందరూ రకరకాల భావంతో ఉన్నారు, అసలు మీరుకేమి తోచుచున్నదని అడిగాడు కదా. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాడంటే, మౌత్ శబ్దం ద్వారా వింటున్న వాళ్ళందరితో అసలు క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? ఒక గొప్ప వ్యక్తి అనుకుంటున్నారా? దానివల్ల మీకు ప్రయోజనం లేదు. యేసు ప్రభు ఎవరంటే ఒక రాజు అనుకుంటున్నారా? దానివల్ల ప్రయోజనం లేదు. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారా? దానివల్ల ప్రయోజనం లేదు. యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి. చూడండి వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారు. తర్వాత వారు ఏమన్నారు? దావీదు కుమారుడు అని చెప్పారు. ఆన్సర్ కరెక్టేనా? దావీదు కుమారుడు యేసు ప్రభు ఎవరు అంటే దావీదు కుమారుడు అని చెప్పారు. కరెక్టేనా అన్నాను. ఆన్సర్ కరెక్టేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మీకేమి తోచుచున్నది అని అడిగినప్పుడు వాళ్ళు దావీదు కుమారుడు అని చెప్పారు. ఆన్సర్ కరెక్టేనా అంటున్నాను. ఆన్సర్ కరెక్ట్ కాదు, అది బాగా గమనించాలి. దావీదు కుమారుడు అనే ఆన్సర్ కరెక్ట్ కాదు. ఆన్సర్ కరెక్ట్ అయితే ఆయన ఏం మాట్లాడో చూడండి. అందుకు ఆయన అలాగైతే అని అన్నాడంటే అర్థం ఏంటి? ముందు చెప్పిన ఆన్సర్ తప్పు. అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదము కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను, ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని చెప్పి అక్కడ ఏమన్నాడు తర్వాత చదవండి. అని దావీదు ఆయనని ఏమన్నాడు? ప్రభు అని ఆత్మ వలన చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు ఏమి తోచుచున్నదని అడిగిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆయన దావీదు కుమారుడు అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? అసలు దావీదు కుమారుడు అని మీరు అంటున్నారు, కానీ అసలు వాస్తవానికి దావీదే నన్ను ఏమన్నాడు? ప్రభు అన్నాడు. అంటే దావీదే నన్ను ప్రభు అని ఒప్పుకున్నాడు. సరే మీకు మాట అంటాను, దావీదు కుమారుడు అని అనుకోండి, యేసుప్రభు ఎప్పుడు ఉన్నట్టు? దావీదు కుమారుడు అయితే యేసుప్రభు ఎప్పుడున్నట్టు? దావీదు తర్వాత ఉన్నట్టు. దావీదు ప్రభు అంటే ఎప్పుడున్నాడు? దావీదు కంటే ముందు ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ఈ రాత్రి విషయం మీకు అర్థమవును గాక. దావీదు కంటే ముందు ప్రభు ఉన్నాడు కాబట్టి దావీదుకు ప్రభు అయ్యాడు. దావీదు తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? దావీదు కుమారుడు అంటే ఏమని ఒప్పుకుంటున్నారు వీళ్ళు? దావీదు తర్వాత అంటే ఎలా చూస్తున్నారు? ప్రభువుగా చూస్తున్నారా? ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారా? ఒక వ్యక్తిగా చూస్తున్నారు. అర్థమైంది? ఆయన ఒక మంచివాడు, లేదంటే ఆయన ఒక ప్రవక్త, లేదంటే ఆయన ఒక రాజు. గొప్ప వాళ్ళందరిలో ఆయన ఒకడు అని అనుకుంటున్నారు. కానీ రాత్రి చెప్తున్నాను, ఆయన దావీదు కుమారుడుగా కాదు, దావీదుకి ప్రభువుగా ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే దావీదు కంటే ముందే ప్రభు ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని రాత్రి నీకు ఎలా అర్థం కావాలంటే ఆయన ప్రభువుగా అర్థం కావాలా? ఎలా అర్థం కావాలి? ప్రభువుగా అర్థం కావాలి. ప్రభువుగా మీకు అర్థమవును గాక. ప్రభు ఈ రాత్రి అడుగుతున్నా, నీకు ఏమి తోచుచున్నది? నీకేమి తోచుచున్నది? ప్రభువుగా అర్థమయ్యాడు అనుకోండి, ఆయనలో పాప క్షమాపణ ఉందని అర్థమవుతుంది. నీకు గొప్పవాడిగా అర్థమయ్యాడు అనుకోండి, ఆయనని ఏదో నువ్వు మాటల ద్వారా స్తుతిస్తావే తప్ప ఆయనలో పాప క్షమాపణ ఉందని నువ్వు నమ్మవు. ప్రభువుగా అర్థమైతే పాప క్షమాపణ పొందుకుంటావు. గొప్పవాడిగా అర్థమైతే ఏదోటి ఇచ్చి మాట్లాడుకుంటూ ఊరుకుంటాం. అంతేనా నేను చెప్పింది? సరే మత్తయి సువార్తలో అలా ఉందో లేదో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయినను పాపములు క్షమించుటకు
భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని ఏం తెలుసుకోండి? యేసు ప్రభుకి పాపములు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోండి అని అంటున్నాడు. ఇంతకు ఎవరితో అనుకుంటున్నారు? ఆయన బోధ వినడానికి వచ్చిన ప్రజలందరితో చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఆయన చెప్తున్న బోధ విన్న వాళ్ళందరికీ ఆయన ఎలా అర్థం అవ్వలేదు? అక్కడ ప్రభువుగా అర్థం అవ్వలేదు. ప్రభువుగా అర్థమైతే ఆయన నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పిన మాటకి ఏమంటారు వాళ్ళు? అయ్యి బాబు, ఇదేంటి దైవదోషం చేసేస్తున్నాడు ఏంటి ఇతను? దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు, ప్రభువు ఒక్కడే కదా, ఈయన పాపములు ఏం చేసేస్తున్నాడు? క్షమిస్తున్నాడు అని వారు మనసులో అనేసుకున్నారంట. మరి అలా అనుకున్న వాళ్ళు ఎందుకు వచ్చి వాక్యం వింటున్నారని చెప్తుంటే, అంటే ఆయన చెప్తుంటే ఎందుకు వింటున్నారు? ఈయన ఏదో చెప్తున్నాడు, ఒక గొప్ప వ్యక్తి, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఏదో ఈయన ఒక గొప్ప వ్యక్తి అని వచ్చి కూర్చున్నారు. కానీ ఆయన ప్రభుగా వెళ్ళు ఎరగలేదు. ప్రభుగా ఎరుగుంటే అక్కడ పాప క్షమాపణ కలిగించిన వెంటనే వీళ్ళు ఆనందించాలి. ఒరే, మన పాపాలు క్షమించి ఆయన వచ్చేసాడు రా అని చెప్పాలా, అంతే కదా? ఒరే, మనం ఎంతకాలం కష్టపడ్డాం, బలులిచ్చాం, ఇన్ని నియమాలు చేశాం, కానీ మనకేం దొరకలేదు? పాప క్షమాపణ దొరకలేదు, నెమ్మది దొరకలేదు. కానీ మన పాపాలు క్షమించే దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు దావీదుకి ప్రభు మన మధ్యలోకి వచ్చేసాడని ఆనందించాలి. ప్రభుకి స్తోత్రం. కానీ ఆనందించడానికి బదులు మనసులో ఏం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు అన్నాడు. ఏం చేస్తున్నారు? సనుకుంటున్నారంటే ఆయన దావీదు కుమారుడిగా ఎరిగారు, ఆయన ఒక గొప్ప వాడిగా ఎరిగారు, ఒక గొప్ప ప్రవక్తగా ఎరిగారు, ఒక మంచివాడిగా ఎరిగారు, ఒక రాజుగా ఎరిగారు, కానీ దావీదుకి ప్రభువుగా ఎరగలేదు. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, అసలు నీకెలా తోచుచున్నది? నీకెలా తోచుచున్నది? కాబట్టి ఈయన మౌత్ శబ్దం ద్వారా వింటున్నవారు ఎవరైతే సువార్తను వింటున్నారో వారందరికీ ఆయన గొప్పవాడుగా కాదు, ప్రభువుగా అర్థమవును గాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభువుగా అర్థమైతే ఆయన దగ్గరికి వస్తే నాకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పే సువార్తలో రక్షణ ఒప్పుకోలు చేసినప్పుడు ఏమంటున్నాం మనం? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతాం. ప్రభుకి స్తోత్రం. అంటే రక్షణ ఒప్పుకోలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం ఏమన్నాం? ప్రభువా అని ఒప్పుకోమంటున్నాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇక్కడికి రాకపోయినా, ఎక్కడుండి మౌత్ శబ్దం విన్నా సరే, నువ్వేమి నమ్మక్కర్లా, నువ్వేమి చేయక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక్క మాట, యేసుని ప్రభువుగా గుర్తించి చాలు. ఆయన దావీదుకి ప్రభువు, ఆయన ప్రభు అని నువ్వు గుర్తిస్తే చాలు. ప్రభువా అని ఒప్పింపజేసి ఆత్మని మీద పనిచేయను గాక. రాత్రి ప్రభువా అని ఒప్పుకోకుండా పనిచేసే ఆత్మలు ఉన్నాయి. యేసుని ప్రభువా అని ఒప్పుకోకుండా పనిచేసే ఆత్మలు ఉన్నాయి. అసలు శాస్త్రులు, పరిసయ్యులు అందరి మీద కూడా అదే స్పిరిట్ పనిచేసింది. యేసు ప్రభు వచ్చే సమయానికి బలహీనపరిచి ఒక దయ్యం ఒక స్త్రీని పట్టింది అన్నాడు, చూసారా? అసలు యేసు ప్రభు వచ్చే టయానికి ఆ బలహీనమైన స్త్రీని పట్టడం కాదు, యేసు ప్రభు వచ్చే టయానికి శాస్త్రుల మీద, పరిసయ్యులు అందరి మీద కూడా దయ్యం పనిచేసింది. ఏంటి ఆ దయ్యం అనుకుంటున్నారు? దావీదు కుమారుడు అంటే ఒప్పుకుంటారు, కానీ దావీదుకు ప్రభు అంటే ఒప్పుకోదు ఆ ఆత్మ. ఈ దినాల్లో కూడా ఆత్మ పనిచేస్తుంది. యేసు ప్రభు నామూల ఆత్మ నుండి విడుదల కలుగును గాక. ఏంటండి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే ఆత్మ పని ఉండాలంటే నేనేమంటానంటే, మీ అందరి మీద ఆత్మ పని చేశాడు కాబట్టి ప్రభు అని ఒప్పుకున్నారు. చాలా మంది మీ ఒప్పుకోరు. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం అలా ఉందో లేదో చూడండి వాక్యం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మీరు వాక్యం వినలేకపోతే చేయి చూపించండి, ముగిస్తాను. అమ్మా మార్తమ్మ గారు, ఎవరైనా వినకపోతామ్మా, ఎందుకంటే నాకు సమయం అయిన తర్వాత ఇచ్చారు కాబట్టి. మీరందరూ మంచోళ్ళు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. ఈ మాట చూడండి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని ఒప్పుకోడు. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు ప్రభువా అని ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా ఎవరు పని చేయాలి? అంటే మీ అందరి మీద ఒకప్పుడు ఎవరు పని చేశారు? అంటే ఇప్పుడు ప్రభువా అని ఒప్పుకోవడం లేదంటే వాళ్ళందరి మీద ఎవరు పని చేస్తున్నారు చెప్పాలి? వేరొక ఆత్మ పని చేస్తున్నాడు. యేసు ప్రభు నామములో ఈ ఎర్రపోతవరంలో వేరొక ఆత్మ పని ఆగిపోను గాక. యేసు ప్రభువు అని ఒప్పుకుని ఆత్మ పని చేయను గాక. మీరు ఆమేనానండి, ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తారు. నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు ప్రభు అని అన్నప్పుడు, సరే పద నీ ఇంటికి వస్తానంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు రావద్దు ప్రభువా, నువ్వు మాత్రం నా ఇంటికి రావద్దు, నువ్వు ఎక్కడుండు, నువ్వు మేరీ సుశీల గారి ఇంటి దగ్గరే ఉండు.
నువ్వు ఇక్కడ మాట ఈ ప్రభు, మా వీధిలో ఉన్నవారు బాగుపడిపోతారు. ఆమేన్ చెప్పండి. మీరు ఇక్కడ ఆమేన్ అంటే చాలు, మీ వీధిలో ఉన్నవారు బాగుపడతారు. నమ్మితే ఆ కార్యం జరుగును గాక. అయ్యో కుయ్యేరు చాలా దూరం ఉంది, కానీ కుయ్యేరులో కూడా కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మి ఆమేనని పలికితే చాలు. కాబట్టి ప్రభువా అని ఒప్పుకున్నామంటే మన మీద ఎవరు పని చేసినట్టు? పరిశుద్ధాత్మ ప్రభు పని చేసినప్పుడు. చెప్పండి, శాస్త్రులు పరిచయలు యేసు ప్రభుని ఏమని ఒప్పుకుంటున్నారు? దావీదు కుమారుడు అని ఒప్పుకుంటున్నారు, ఇంకా గొప్పవాడని ఒప్పుకుంటున్నారు, ఇంకా రాజు అని ఒప్పుకుంటున్నారు, ఇంకా మంచివాడని ఒప్పుకుంటున్నారు, ఇంకా ప్రవక్త అని ఒప్పుకుంటున్నారు. నేనేమంటాను, ఇవన్నీ ఒప్పుకోకపోయినా ఏమీ లేదు, ప్రభువా అని ఒప్పుకుంటేనే అసలుది. అసలు కాదు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రభువా అని ఒప్పుకుంటే చాలు. మేరీ సుశీల గారు సాక్ష్యం చెప్తే చివరిలో ఇలా అన్నారు, మా పెద్దింట్లు గారండి, ఆయన రక్షించబడితే చాలు. యేసు ప్రభు నామలో మళ్ళీ కూడికి జరిగేలాగా ఆయన ప్రభులోకి వచ్చింది కాక. అయ్యో ప్రభులోకి రావాలంటే నేను మాత్రం ఎత్తిన బాటిల్ దించనండి. నువ్వు దించకపోయినా పర్వాలేదు, యేసు ప్రభు నిన్ను మారుస్తాడు. మీరు అందరూ మారిపోయి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వచ్చిందా మార్పు? వచ్చిందా? దేవుని స్తోత్రం. వస్తే మార్పు వస్తుంది. వచ్చిన తర్వాత మార్చుకునేది, వచ్చిన తర్వాత మార్చేదే క్రైస్తవ్యం. మార్చుకొని వచ్చేది మతం. మతంలో ఏముండదు, నెమ్మది ఉండదండి. సరే, నేను ఎలా అంటున్నాను, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏముంది? మతం ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏముంది? అందరూ నా వైపు చూడండి. 1వ అధ్యాయంలో మతం ఉంది, 24వ అధ్యాయంలో విశ్వాసం ఉంది కదా. 1వ అధ్యాయంలో జకరియా నోరేమైంది? మోగబోయింది. 24వ అధ్యాయం చివరి వచనంలో ఏముంది చెప్పండి? స్తోత్రం ఉంది. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయంలో జకర్యాకి ఏముంది? భయం. 1వ అధ్యాయంలో జకర్యాకి భయం ఉంది. 24వ అధ్యాయంలో అక్కడ ప్రజలకు ఏముంది? దేవుని స్తోత్రం. అది మీ అందరి మీద పనిచేయను గాక. మతంలో ఉన్న వారికి భయం. ఏంటా భయం? రేపు ఏమైపోతానన్న భయం, కుటుంబం ఏమైపోతానన్న భయం, అప్పుల విషయంలో ఏమవుతామన్న భయం. ఇవన్నీ భయాలు 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 మనుషులు పీడిస్తాయి. 1వ అధ్యాయంలో మతం ఉంది, దేవాలయం ఉంది, యాజకుడు ఉన్నాడు, అది మతం. ఆ మతం కింద ఉన్న వారందరూ భయాల్లో బ్రతుకుతున్నారు. భయం ఉంది కాబట్టి వాళ్ళ నోరు ఏమైంది? మోగబోయింది. కానీ విశ్వాసంలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, యేసు వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఆయన దావీదు కుమారుడే కాదు, ఆయన ప్రభు అని ఏ రోజైతే నువ్వు ఒప్పుకుంటావో, ఆ రోజు నుంచి మీలోంచి భయాలు పోతాయి. మీకు మాట చెప్పనా, ఒకప్పుడు నేను ప్రతి చిన్నదానికి భయపడేవాడిని అండి కదా. ఈ రోజు నీలోంచి భయం ఎందుకు పోయింది చెప్పనా? ఆ భయానికి మూలమైన మతం నీలోంచి పోయింది. ఈ వాక్యం ఎవరైతే కంటిన్యూగా వింటున్నారో, ఈ విశ్వాస వాక్యం ఏదైతే ఉందో, ఈ విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఏదైతే ఉందో, వారిని మీరు కదపండి. అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. అనారోగ్యమైన ఉంది. కానీ ఇంత ధైర్యంగా ఎలా బ్రతుకుతున్నావు అన్నట్టు ఏమంటారు? ఎప్పటికైనా నా ప్రభు నాకు విజయం ఇస్తాడన్న ధైర్యం. ధైర్యం బ్రతికిస్తుందా లేదా? నిరీక్షణ కలిగి బహుధైర్యముగా మాట్లాడుచున్నామన్నాడు కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు నువ్వు నిరీక్షణతో మాట్లాడుతున్న మాటలు కొంతమందికి వెరు మాటలా కనబడుతున్నాయి. కొంతమంది బాబు ఇది ఎంతరా, ఎంత ఉంటుందా భక్తిలో అని అనుకుంటున్నారు చాలా మంది. ఒకప్పుడు ఆ మాటలు మన నోటు ఉన్నాయా? ఒకప్పుడు అంత ధైర్యంగా మాట్లాడగలిగామా? అంత నిరీక్షణతో మాట్లాడగలిగామా? మన నిరీక్షణ మాటలు మన ధైర్యంగా మాట్లాడుతున్న ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చేసిందండి ధైర్యం? అసలు ఇతను ఎలా ఇంత విషయాన్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? అసలు ప్రభు స్తోత్రం. ఆ ధైర్యం మనలోనికి ఎలా వచ్చింది? నిన్ను భయపెట్టే మతం నీలో నుంచి పోయింది. ప్రభు స్తోత్రం. ఇక్కడ ఉన్న సంఘము మతంలోనికి నెట్టేసేది కాదు, భారాల్లోకి నెట్టేసేది కాదు, భయాల్లోనికి నెట్టేసేది కాదు, భయాల నుంచి విడిపించేది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడ జరుగుతున్న ఈ సంఘం ద్వారా భయాలు పోతాయి, నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలిగిన వాడు ఖచ్చితంగా ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం నిరీక్షణ కలిగిన వాడు ఉత్సాహంతోనూ ఆనందంతో జీవిస్తాడు. ఆనందం ఉందా లేదా? ఎప్పటికైనా ప్రభు నా జీవితంలో జయమిస్తాడన్న ఆనందం. నిరీక్షణ రోమపత్రిక 5:5 ప్రకారం నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. ఏ నాటికైనా నేను సిగ్గుపడనన్న ధైర్యంతో బ్రతికేస్తున్నాం. అలాగే ఈరోజు మన చాలా మంది జీవితాల కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ సంవత్సరంలో 2026కు వచ్చిన తర్వాత ఇంజిన్ కానీ, అలాగే మన కుయ్యర్ కానీ, ఎరపత్వారని కానీ చాలా కృతజ్ఞత కూడికలు జరిగాయి. చాలా కృతజ్ఞత కూడికలు జరిగాయి. ప్రభు స్తోత్రం. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? వెనువెంటే వాక్యం ఇస్తున్నాడు, వెనువెంటే సూచక్రియల ద్వారా దాన్ని స్థిరపరుస్తున్నాడు. ఒకప్పుడు భయం, కానీ ఇప్పుడు ఆ భయాల నుంచి విడుదల. ఒకప్పుడు ఏం మాట్లాడలేం, నోరు మోగబోయింది, కానీ ఇప్పుడు అనర్గళంగా దేవునికి మనం ఏం చెప్తున్నాం? స్తోత్రాలు చెప్తున్నాం. ఇంకానూ మీరు స్తోత్రాలు చెప్పే అనుభవంలో ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. రైట్, ఒకసారి లూకాసు వార్తకు రండి. చివరిగా లూకాసు వార్త. ఈ రాత్రి దావీదు కుమారుడుగా కాదు కానీ దావీదు ప్రభుగా ఒప్పుకుంటే ఖచ్చితంగా వారికి పాప క్షమాపణ ఉందని ప్రభు చెప్తున్నారు.
లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం ఒకసారి 47వ వచనం చదవండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట ఇప్పుడు ఏం చెప్పాలి? మారు మనసు. మొదలుకొనండి. మొదలుకొనంటే అర్థం ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మారు మనసు ఏంటి చెయ్యాలి. యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పటి నుంచి మొదలుకొన్న మారు మనసు ఏంటి? ఆయన వైపుకు తిరుగుతారు. తిరగడం ఏంటి? మారు మనసు. మారు మనసు వల్ల ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలిగితే ఇప్పుడు 49వ వచనంలో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం చెప్తున్నాడు. ఎవరైతే పాప క్షమాపణ పొందుతున్నారో వారిలోనికి ఎవరు వస్తారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రభు వస్తాడు. ఆమేన్. యేసు ప్రభుని నమ్మితే సరిపోద్దా? మరి మేమేం మారక్కర్లేదా అంటే మేమేం చెప్తున్నాం అంటే నువ్వేం మార్చుకోలేవు, నీ వల్ల అవ్వదు. నువ్వు చేసేవి ఏది నువ్వు మానలేవు. అంతెందుకండి, సీరియల్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో సీరియల్ మానేండ్రా అని అనండి, అవుతుందా? అవదు. మందు తాగే వాళ్ళ దగ్గర మందు మానేండ్రా అంటే అవుతుందా? అవదు కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన వైపు తిరిగితే నీకేం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగిన వెంటనే నీలోనికి ఒక శక్తి నీలోనికి దిగి వస్తుంది. ఆమేన్. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడో అప్పుడు వరకు నువ్వు మానాలి 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 అనుకున్నావో వాటన్నిటి విషయంలో నీకు అత్యధికమైన విజయం ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏ విషయంలో ఇప్పుడు బలహీనుడివో ఆ విషయాలు ఇతరులకు చెప్పేటట్లు ప్రభు చేస్తాడు. ఒరే, ఒకప్పుడు నేను కూడా సీరియల్ మానలేకపోయేవాడిని, ఒకప్పుడు నేను కూడా నోటు మాటల విషయాల్లో చాలా బలహీనుడిని, కానీ ఈరోజు వాటన్నిటిలోంచి ప్రభు నన్ను విడిపించాడు. ప్రభు స్తోత్రం. అటువంటి సాక్ష్యాలు ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని చేయను గాక. అలా సాక్ష్యం ఇవ్వడానికే మీలోనికి ఆత్మనిచ్చాడు. ఆత్మ ప్రభు రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. అలాగే ఆత్మ ప్రభు మనలోనికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ 51వ వచనం చదవండి. వారిని ఆశీర్వదించుచుండగా. ఇప్పుడు ఆత్మ ప్రభు ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో ఇప్పుడు నెక్స్ట్ మనలో ఏం జరుగుతాయి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆత్మకార్యాలు జరుగుతాయి. అద్భుతాలు చేయడానికి మనలోనికి ఎవరు వచ్చారు? ఆత్మ ప్రభు వచ్చాడు. అంటే ఇప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రభు స్తోత్రం చెప్పండి. నువ్వు బలహీనుని అనుకోకు, నిన్ను కూడా ప్రభు వాడుకుంటాడు. నేనేం చేయలేను అనుకోకు, నిన్ను కూడా ప్రభు వాడుకుంటాడు. 7 దెయ్యాలు పట్టిన ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు మరియా. ఎన్ని దెయ్యాలు పట్టినాయి? 7 దెయ్యాలు పట్టిన ఒక స్త్రీ ఉంది. యేసు ప్రభు ఆమెను బాగు చేశాడు. ఇప్పుడు ఆమె అందరికి వెళ్ళి ఏం చెప్తుంది? సువార్త చెప్తుంది. ఎవరికి చెప్తుంది అనుకుంటున్నారు? ఎవరికైతే దెయ్యాలు పట్టిన వాళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్తుంది. ఒకప్పుడు ఏ సమస్యతో అయితే ఈమె బాధపడిందో ఇప్పుడు ఆ సమస్యలో ఉన్న వారందరికీ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఎలా ఉంటుంది అది? ఒకప్పుడు ఏ విషయంలో మనం ఇబ్బంది పడ్డామో ఆ విషయంలో ఇతర వాళ్ళకి సాక్ష్యం చెప్పే విధముగా, లేదా ఆ విషయంలో ఎదుటి వాళ్ళని ఆదరించే విధంగా ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు. ఆమేన్ చెప్పండి. అటువంటి ఆత్మ ద్వారా జరిగే అద్భుతాలను ప్రభు మనల్ని నడిపించును గాక. అదే ఆశీర్వాదం. ప్రభు స్తోత్రం. ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తే 52వ వచనంలో మనం ఎలా ఉంటాం? మహానందంతో ఉంటాం. ఆనందంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రాలు చెప్తారు. ఆ స్తోత్రమే ఈ కృతజ్ఞత కూడిక. మొట్టమొదటి యేసు వైపు తిరిగారు. తిరగగానే పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలగానే ప్రభు ఏం చేశాడు? తన ఆత్మనిచ్చాడు. ఆత్మ ద్వారా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. ఆత్మ ద్వారా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఆనందించే వాళ్ళు ఖచ్చితంగా స్తోత్రం చెప్తారు. ఆ స్తోత్రమే కృతజ్ఞత కూడిక. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇది నాకు కావాలంటే ఈ రాత్రి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరును గాక. స్తోత్ర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దాని ముందేముంది? ఆనందం. దాని ముందేముంది? ఆశీర్వాదం. దాని ముందేముంది? ఆత్మ ఉంది. దాని ముందేముంది? పాప క్షమాపణ. పాప క్షమాపణ ముందేముంది? మారు మనసు. ఇది మొదలుకొని అని అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇది మొదలుకొని మారు మనసు. మారు మనసు తర్వాత పాప క్షమాపణ. పాప క్షమాపణ తర్వాత ఆత్మ ప్రభు రావడం. ఆత్మ ప్రభు వచ్చిన తర్వాత ఆత్మకార్యాలు. ఆత్మకార్యాల తర్వాత ఆశీర్వాదం. ఆశీర్వాదం తర్వాత ఆనందం. ఆనందం కలిగిన వారు ఏం చేస్తారు? స్తోత్రాలు చెల్లిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆనందంతో స్తోత్రాలు చెల్లించుదురుగాక. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ భద్రం చేయను గాక. నాకు ఇచ్చిన టైంలో ఇంకా 6 నిమిషాలు ఉన్నాయి. చివరికి ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి ప్రభు ఒక విషయం చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు అలా ఆనందంతో ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోనికి వెళ్ళారు. ఇలా చదవండి. అక్కడ యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. చెప్పండి ఆ మాట. యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. ఎలాగెళ్ళారు? ఆనందముతో, మహానందముతో యెరూషలేముకి తిరిగి వెళ్ళారు. అక్కడ ఏముంది? దేవాలయం ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అయితే ప్రభు ఈ మధ్యలో ఈ 2-3 రోజుల నుంచి ప్రభు ఏం చెప్తున్నాడంటే యెరూషలేముకి వచ్చే సమయానికి యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉందా అనండి. యెరూషలేముకి వచ్చే టయానికి యెరూషలేములో దేవాలయం ఉంది కదా.
రేపు యేసుప్రభు వచ్చిన తర్వాత మనం అందరం ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఏడేళ్ల శ్రమల కాలం భూమి మీద అయితే మనందరం ఏడేళ్ళు పెండ్లి విందులో ఉంటాం. పెండ్లి విందు అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనందరం ఎక్కడికి వస్తాం? యెరూషలేముకి వస్తాం. ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు ఎలా వస్తాం? మహానందంతో యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం. అయితే మనం వెళ్ళే టైంకి అక్కడ ఏముండాలి? దేవాలయం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి దేవాలయం కట్టబడబోతుంది. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉందా? లేదు. అంటే ఏం చేయబడాలి? కట్టబడాలి. దేవాలయం కట్టబడితే ఇప్పుడు మనందరం ఎలాగెళ్ళాలి? ఇప్పుడు మహానందంతో యెరూషలేముకి వెళ్ళే టైంకి దేవాలయం కట్టబడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు, దేవాలయం లేదు. దాన్ని ఏం చేశారు? క్రీస్తు శకం 70లో హేరోదు రాజు ఆ కాలంలో ఏం చేశారంటే జకర్యా, హగ్గయి, జెరుబాబెలు కట్టిన మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? దాన్ని కూల్చివేశారు. దానికంటే ముందు సొలొమోను మందిరాన్ని కట్టాడు. అది క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు పరిపాలన కాలంలో ఆ మందిరం కూడా ఏం చేశారు? కూల్చివేశారు. అంటే సొలొమోను కట్టిన మందిరం కూల్చివేయబడింది కదా. తర్వాత జెరుబాబెలు కట్టిన మందిరం కూల్చివేయబడింది. అంటే ఇప్పుడు యెరూషలేములో ఏమి లేదు, మందిరం లేదు. అంటే ఇప్పుడు యెరూషలేములో ఏముండాలి మనం వెళ్ళే టయానికి? అంటే ఇప్పుడు అక్కడ మందిరపు ప్రారంభించబడాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అక్కడ మందిరం ప్రారంభించబడితే మనం ఏం చేస్తాం? మహా ఆనందంతో వెళ్తాం కదా. మహా ఆనందంతో ఎక్కడి నుంచి వెళ్తాం? మహిమలో నుండి వెళ్తాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మహిమలో నుండి మహా ఆనందంతో యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం. ఆ టైంకి అక్కడ దేవాలయం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు, దేవాలయం లేదు. అంటే యేసుప్రభు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక దేవాలయం కడుతున్నాడు. అదే ఆత్మ సంబంధమైన మందిరం, సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏం కట్టబడుతుంది? మందిరం కట్టబడుతుంది. ఇప్పుడు త్వరలో ఏం కట్టబడబోతుంది? దేవాలయం కట్టబడబోతుంది. అది స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ పని ఏమవ్వాలి? ఇది ముగించబడాలి, అది స్టార్ట్ అవ్వాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అక్కడ త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఆమేన్ చెప్పండి. అక్కడ స్టార్ట్ అవ్వబోతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ముగించబడబోతుంది. ఇక్కడ ముగించబడబోతుంది అంటే అర్థం ఏంటి? త్వరలో మనం వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టకూడదని యుద్ధాలు జరుగుతున్నాయి. యెరూషలేం కట్టబడకూడదు. యెరూషలేములో దేవాలయం కట్టబడకూడదు. దేవాలయం కట్టబడకూడదని యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అరబ్ దేశాలందరూ ఏం చేస్తున్నారు? అక్కడ మందిరం ఏం చేయబడకూడదు? కట్టబడకూడదు. సరే నేను అంటాను, మందిరం కట్టకూడదని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మందిరం కట్టబడుతుంది. ఎందుకు అని అంటే అబ్రహాముతో ఆదికాండం 22వ అధ్యాయంలో ఎలా అన్నాడు? యెహోవాయే చూచుకొనునని అన్నాడు. అంటే ఆ పర్వతం మీద మందిరం కొరకు ఆయన చూసుకుంటానని చెప్పాడు. ఆ పర్వతం మీదే ఇస్సాకును బలిచ్చాడు. ఆ పర్వతం మీదనే సొలొమోను మందిరం కట్టాడు. ఆ పర్వతం మీదనే జెరుబాబెలు మందిరం కట్టాడు. ఇప్పుడు ఆ పర్వతం మీదనే త్వరలో మందిరం లేకపోతుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా త్వరలో అక్కడ మందిరం స్టార్ట్ అవబోతుంది. ఎన్ని దేశాలు అడ్డుపెట్టినా ఖచ్చితంగా మందిరం స్టార్ట్ అవబోతుంది. ఎందుకు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాముకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటేంటి? అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారు. 2వ వాగ్దానం ఏంటి? ఇశ్రాయేలు అందరికి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు. ఆల్రెడీ మొదటి వాగ్దానం ఏమవుతుంది ఇప్పుడు అంటే ఒక వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది, ఇంకొక వాగ్దానం నెరవేరబోతుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి యెరూషలేముకి మహా ఆనందంతో మనం వెళ్ళబోతున్నాం. మనం వెళ్ళే టైంకి అక్కడ మందిరం కట్టబడబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు, మందిరం లేదు. కానీ త్వరలో మందిరం కట్టబడుతుంది. దాన్ని ఆపాలనుకుంటున్నారు లేదా? కానీ ఎంతమంది ఆపాలనుకున్నా కానీ మందిరం కట్టబడుతుంది. 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆల్రెడీ మందిరాన్ని ప్రభు కడుతున్నాడు. ఏ రాళ్లతో? సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరాన్ని మన మధ్యలో కడుతున్నాడు. ఈ మందిర పని పూర్తవగానే ఆయన పిల్లలందరూ మహిమలోనికి ఎత్తబడతారు. అర్థమైందా? మహిమలోనికి ఎత్తబడతారు. అక్కడ మందిరం కట్టబడుతుంది. సొలొమోను ఆరంభించాడు, దాన్ని ముగించాడు. 7 సంవత్సరాలు పట్టింది. జెరుబాబెలు ప్రారంభించాడు, దాన్ని ముగించాడు. 46 సంవత్సరాలు పట్టింది. యేసుప్రభు ఆరంభించాడు, 2000 సంవత్సరాల నుంచి ఇంకా కడుతూనే ఉన్నాడు. ఎందుకు చెప్పనా? పెద్దింట్లు గారు ఇంకా ఆ గోడలో చేర్చబడడం కోసం. పెద్దిరాజు గారు ఈ ఇటుక ఇంకా దొరకలేదు ఆయనకి. ఈ ఇటుక కోసమే ఈ రోజు కృతజ్ఞత కూడిక. ఈ కృతజ్ఞత కూడిక ఏమన్నాడంటే, రారా బాబు పెద్దిరాజు నా కుమారుడా, ఆదాం బిడ్డ, నువ్వు వస్తే ఆ గోడలోని ఇటుక ఏం చేస్తాడు? ఆయన పేరిస్తాడు. ప్రభుకి స్తోత్రం. అంటే మన ఊర్లో చాలా ఇటుకలు ఉన్నాయి. ఆ ఇటుకలన్నీ ఈ సజీవమైన రాళ్లలో ఈ మందిరపు గోడలు ఏం చేయాలి? అందుకే ఇంకా మందిరం ఇంకా పూర్తవలేదు. ఆఖరి పెద్దిరాజు గారు అయితే కానీ అవకుండును గాక. ఎందుకంటే రేపు మరలా పెద్దమ్మ గారి దగ్గర కూడుకుంది, అక్కడ ఒక ఇటుకుంది.
ఆ ఇటుక దొరకాలి. ఇప్పుడు వెనకాల ఇంకొక ఇటుక ఉంది, ఆ ఇటుకలు ఆ ఇటుకలన్నీ దొరకడం కోసమే మనం ఇంకేం ఇలా అనండి, ప్రభువా అప్పుడు అవ్వకూడదు, ప్రభువా అప్పుడు అవ్వకూడదు ప్రభా అని అనండి. కానీ ప్రభు అంటాడు త్వరలోనే దాన్ని నెరవేర్చేస్తాడు. అర్థమైందా? కాబట్టి త్వరగానే పెద్దిరాజు గారు ఆ మందిరంలో చేర్చబడును గాక. ఏ మందిరంలోకి? ఆత్మ సంబంధమైన మందిరంలోనికి. ఆ మందిరంలో చేర్చబడితే అప్పుడు మేరీ సుశీల గారు, పెద్దిరాజు గారు, ప్రేమానందం గారు, ప్రేమానిధి గారు, మేరీ గారు, జగదీష్ గారు, వీళ్ళందరూ ఆడుతూ పాడుతూ అప్పుడు అక్కడ మహానందంతో ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ పరలోకంలో కుటుంబం అంతా నిత్యం ఆనందించును గాక. నేనేం చెప్తున్నానండి, రాత్రి మీ భర్తల విషయంలో మీరు ఏం బాధపడద్దు, త్వరలోనే వారికి మారు మనసు ఇస్తాడు. ఎందుకంటే ఆ ఇటుకలన్నీ చేర్చబడడం కోసమే ప్రభు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఎర్రపాత్రలో ఇంకెవరైతే ఆ ఆత్మ సంబంధం మందిరంలో చేర్చబడలేదో వాళ్ళందరినీ ప్రభు త్వరలోనే తిప్పుకొనును గాక. ఆ మందిరంలో చేర్చబడును గాక. ఆ మందిరపు పని త్వరగా పూర్తవును గాక. మనం అందరం మహిమలోకి వెళ్దాం గాక. 7 ఏళ్ల పెండ్లి విందులో ఉందాము గాక. మహిమతో ఆనందంతో యెరూషలేముకు వచ్చేదము గాక. అక్కడ స్తోత్రాలు చేయడమే మన పని. ప్రభు స్తోత్రం చెప్పండి. పరలోకానికి వెళ్ళిన వారందరూ ఏం చేస్తున్నారంటే ఉంది ప్రకటన గ్రంథంలో. చివరికి చూపించిన మాట చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో, అంటే ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని రక్షించినందుకు అని ఆయనకి ఏం చెప్తున్నారు? మహాశబ్దం తెలుగెత్తి చెప్పిరా. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారి సింహాసనం ఎదుట సాక్షికాండ పడి ఆమేన్ అని పలుకుతున్నారట. అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దేవునికి ఏం చెప్తున్నారు? స్తోత్రాలు చెప్తుంటే దేవదూతలందరూ ఏమంటున్నారు? ఆమేన్ అని చెప్తున్నారు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతియు, ఘనత, శక్తియు, బలమును కలుగును గాక. అలా చెప్తున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి మన నోట మాట ఉండదు. మనం ఒకటే, ప్రభువా ఇంత అయోగ్యుని నన్ను నువ్వు ప్రేమించి నాకు రక్షణ ఇచ్చావా? ఇంత తునీకరించబడిన వాడిని నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఇంత పనికిరాని వాడిని నన్ను నువ్వు పిలుచుకున్నావు ప్రభువా. జ్ఞానులను పక్కన పెట్టి జ్ఞానం లేని వారు నన్ను ఎన్నుకున్నావా? బలవంతులను పక్కన పెట్టి బలహీను నన్ను ఎంచుకున్నావా? తునీకరింపబడి నన్ను ఎంచుకున్నావా? నీచునైన నన్ను పిలుచుకున్నావా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుఃఖంతో, ఒక పక్క ఆనందంతో, ఒక పక్క దుఃఖంతో దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే ఒక్కొక్కసారి ప్రభు మనతో మాట్లాడుతుంటేనే మనకి ఇలా అనిపిస్తుంది కదా, ప్రభు ఎంత ప్రేమిస్తున్నావు నన్ను, ఎంత ప్రేమిస్తున్నావని. అసలు అవన్నీ మనం ఊహిస్తుంటేనే ఇంత అలా అనిపిస్తే రేపొద్దున మనం నేరుగా చూడబోతున్నాం. అందరు దోతలు ఎదుట ఆ మధ్యలో నువ్వు నిలబడేలా అనబోతున్నావు. ప్రభువా ఎటువంటి వాను ప్రభా నన్ను ప్రేమించావా, నువ్వు నాకెంత భాగ్యాన్ని ఇచ్చావా అని నువ్వు అంటుంటే దేవదూతలు అందరూ అంటున్నారు ఆమేన్ 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 అని. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అటువంటి గొప్ప దృశ్యాన్ని మనం ప్రభు త్వరలో చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. యెరూషలేములో దేవాలయం కట్టబడును గాక. ఇక్కడ కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరం కూడా త్వరగా పూర్తవును గాక. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని దావీదు కుమారుడుగానే నువ్వు గుర్తిస్తే, ఆయన గొప్పవాడుగానే గుర్తిస్తే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. లేదండి నేను అన్ని ఇస్తున్నాను, నువ్వు ఎన్నిచ్చినా ఆయన గొప్పవాడుగానే చూస్తున్నావు. కానీ రాత్రి దావీదుకు ప్రభువుగా నువ్వు గుర్తించి ఆయన ఒక ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోచాలు. మేము తీసుకెళ్లి నీటిలో ముంచేస్తాం, లేదా నీటిలో నీకు బాప్తిస్మం, ఇవన్నీ కాదు మేము చెప్తుంది. నువ్వు ఎక్కడున్నా చాలు, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అన్ను ఒక్క మాట అంటే చాలు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. భయంకరమైన స్థితి నుంచి నేను విడిపిస్తాడు. నీకు పాప క్షమాపణ ఇస్తాడు. నువ్వు బ్రతకడానికి ఆత్మనిస్తాడు. ఆత్మనిచ్చి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. మహా ఆనందంతో యెరూషలేములోనికి వెళ్ళే గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. చివరికి మాట చెప్తున్నాను, మంచి జీవితాన్ని జీవించకపోతే యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? సరే ఒక ప్రశ్న అడుగుతాను. యెరూషలేముకి మనం మహా ఆనందంతో వెళ్తాం కదా, అప్పటికి లెక్కలు తేలిపోతాయో లెక్కలు తేలవా? అమ్మా లెక్కలు తేలుతాయో తేలవా? లెక్కలు తేలిపోతాయి. ఇంత పాడారు కదా, ఆ రోజు ఒకరోజు నీవు అడిగే ప్రశ్న ఏంటి? ఆ లెక్క తేలిపోద్ది. అప్పుడు లెక్క తేలిపోయినప్పుడు కొంతమందిని అలా అన్నాడు, భలే నమ్మకమైన మంచి దాసరాలా, భలే నమ్మకమైన మంచి దాసరాలా అన్నాడు. కొందరు
ఇక్కడ మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని సహవాసం నిర్లక్ష్యం చేసి, ఏదో మీకు నచ్చినట్టుగా మీరు బ్రతికేస్తే ఖచ్చితంగా న్యాయపీఠం మీద లెక్కలు వస్తాయి రావా? ఖచ్చితంగా లెక్కలు వస్తాయి. అప్పుడు లెక్కలు తెలిసినప్పుడు నీకు సరైన బహుమానం రాకపోతే అప్పుడు నువ్వు ఎలా వస్తావు? యెరూషలేముకి దుఃఖంతో రాబోతున్నావు. కానీ అదే కానీ నీ ద్వారా సత్క్రియలు, ఆత్మఫలాలు ఫలించి ఒక మంచి జీవితాన్ని జీవించి సహవాసంలో ఉంటూ నువ్వు జీవాన్ని అనిపిస్తున్నప్పుడు ఎలా వస్తావు యెరూషలేముకి? కదా, ఈ రాత్రి ప్రభు నేను ఎలా అడుగుతున్నాడు, యెరూషలేముకి ఎలా వస్తావు? అలాగొచ్చుదురుగాక. ఇక్కడ మహా ఆనందంతో అని చెప్పి రేపు పొద్దున్న ఆదివారం మందిరాలు ఎగ్గొట్టేసినా ఉపయోగం లేదు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసిన ఉపయోగం లేదు, క్రమమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన ఉపయోగం లేదు, జీవాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉపయోగం లేదు. సంఘాన్ని ప్రేమించండి, మందిరాన్ని ప్రేమించండి, వాక్యం వినండి, సేవకునికి ఆ సహకారిగా ఉండండి, పరిచర్లో ఉండండి. వీటన్నిటి ఫలం రేపు ప్రభు రవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇక్కడ మేరీ సుశాల గారు వారి కుటుంబం పరిచర్ చాలా సహకారులు అండి కదా, దేవునికి స్తోత్రం. కానీ కొందరు మనసులు ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి, ఆవిడే చేస్తుందా, ఫీల్ అయ్యా లేదా? నేనేమంటారు, రేపు పొద్దున ప్రభు కూడా అలా చెప్తాడు నీ ఎదురుకుండా. ఒక సిమోను ఉన్నాడు, పరిచయుడని సిమోను యేసుప్రభుని భోజనాన్ని పిలిచి, యేసుప్రభుకి ఏమేమి లేదు, నీళ్ళు ఇవ్వలేదు, కాలు గడగలేదు, అత్తర ఏం పూయలేదు. కానీ ఒక పాపాత్మురాలి స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద నీళ్లు పోసి తల వెంట్రుకలు ఏం చేస్తున్నాడు, తుడుస్తున్నాడు. మనసులో ఇతను ఫీల్ అయిపోతున్నాడు అండి, ఏమని, పాపాత్మురాలు కదా ఆమెను ఎందుకు అంత అలాగా అని అంటుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన? ఆ పరిచయం అలా ఎదురెట్టి ఇలా చెప్పాడు, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా, ఈమె నాకు నీళ్ళు ఇచ్చింది. నువ్వు నన్ను చూసావా, చూడలేదు, ఈమె నన్ను చూసింది. నువ్వు అత్తరు పూసావా, పూయలేదు, ఈమె అత్తరు పూసింది. ఈమె నువ్వు కాళ్ళు తుడుచుకోవడానికి నీ రుమాలు ఇచ్చావా, ఇవ్వలేదు, ఈమె తలెంటుకలతో. ఆ ఫీలింగ్ చెప్తున్నప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది? వాక్యం వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను. ఆ ఫీలింగ్తో ఆ వ్యక్తిని మనసులో ఫీల్ అవుతాడు, ఫీల్ అవడా? ఎలా ఫీల్ అవుతున్నాడు? ఈ వ్యక్తి ఎదురుగా నేను ఏమైపోయాను, ఇప్పుడు చిన్నవాణ్ణి అయ్యాను కదా. నేనేమంటానంటే మనందరూ సంఘమే, మనందరూ క్రీస్తు రక్తంతో కడగబడ్డాం, ఒకే సహవాసంలో ఉన్నాం కదా. రేపు న్యాయపీఠం దగ్గర నిలబడిన తర్వాత అమ్మా నువ్వు ఇది చేసావు, ఇది బాబు నువ్వు ఇది చేసావు అని అంటున్నప్పుడు పక్కనున్న మన మనసులో ఏమంటే నా పేరు కూడా చెప్తే అప్పుడు నీ పేరు చెప్పకపోతే చెప్పండి, అప్పుడు నీ పేరు రాకపోతే, అమ్మా నువ్వేం చేసి ఏమీ చేయలేదు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఎవరికి రాకుండా గాక. న్యాయపీఠం మీద లెక్కలు తేలుతాయి, అప్పుడు యెరూషలేముకి వెళ్తాం. లెక్కలు తేలిన దారి యెరూషలేముకి వెళ్తున్నాం అంటే లెక్కలు తేలితే మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఎలా వస్తాం? ఇప్పుడు పరీక్షలు అయినాయండి, మన పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారు? మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అన్నీ సేవకుడికి ఫోన్ చేశారు, ఏమంటే మంచి మార్కులు వచ్చాయి. కానీ మంచి మార్కులు రాని వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మంచి మార్కులు వస్తే ఆనందంతో చేశారు, మంచి మార్కులు రాకపోతే బాధపడుతున్నా కదా. రేపు న్యాయపీఠం ఎదురుకు లెక్కలు తేలబోతున్నాయి. లెక్కలు తేలిసినప్పుడు ఒక మంచి రిజల్ట్ వస్తే మహా ఆనందంతో యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం. మీరందరూ మహా ఆనందంతో యెరూషలేముకి అడుగు పెడుతురు గాక. ప్రభు రాత్రి అంటున్నాడు, యెరూషలేముకి నువ్వు ఎలా రాబోతున్నావు, యెరూషలేముకి ఎలా రాబోతున్నావు? వెళ్ళడం అయితే ఖాయం, ఆమె చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరించిన వారు కాబట్టి వెళ్ళడం ఖాయం. కానీ ఎలా రాబోతున్నావు? మహా ఆనందంతోనా, దుఃఖంతోనా? మహా ఆనందంతో మీరు అందరూ వచ్చేదురుగాక. తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ప్రేమించి ప్రభు మీకు అప్పగించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఎక్కడున్నవారు అక్కడే మోకరించి ప్రభు వైపు చూస్తూ ఈ రాత్రి ఇలా మాట్లాడండి. ఒకవేళ గ్రామస్తులారా, ఈ మౌత్ శబ్దం ద్వారా వాక్యాన్ని వింటున్న వారులారా, నీకేమి తోచుచున్నది? ఆయన ఎవరని నీకు తోచుచున్నది? ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నావా? ఆయన ఒక గొప్ప వ్యక్తి అనుకుంటున్నావా? ఆయన మంచివాడు అనుకుంటున్నావా? అందరిలో అంటే ఆయన గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, అలా నువ్వు భావిస్తున్నావంటే నీ మీద వేరొక ఆత్మ పని చేస్తుంది. ఆయన ప్రభువు, దావీదుకు ప్రభువు. ఆయన ఈ రాత్రి ఆయన ప్రభువుగా గుర్తించు. మంచివాడుగా గుర్తిస్తే నీకు పాప క్షమాపణ కలగదు. గొప్పవాడుగా గుర్తించినంత మాత్రం నీకు పాప క్షమాపణ కలగదు. ఆయన ప్రభు అని గుర్తిస్తే పాప క్షమాపణ ఇచ్చడానికి ఆయన అధికారం ఉందని నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి నువ్వెక్కడున్నా ఈ మౌత్ శబ్దం ద్వారా ఈ మాటలు వింటే నువ్వున్న చోటనే మోకరించి ప్రభు వైపు చూస్తే ఇలా మాట్లాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను ఎప్పటికీ నీతిమంతుని కాలేను ప్రభువా, నేను ఎప్పటికీ పాపం నుంచి నేను విడుదల పొందలేను. నాలో క్రమం ఉంది, మర్యాద ఉంది, అన్ని చేస్తున్నాను కానీ నాకు ఆనందం లేదు. అన్ని చేయగలుగుతున్నాను కానీ నా జీవితంలో సంతోషం లేదు. దానికి మూలం పాపమే కదా. నాకు ఈ రాత్రి అర్థమైంది. మతంలో ఉన్నంతకాలం భయంలో నేను బ్రతుకుతున్నాను. మతంలో ఉన్నంతకాలం
నా నోటికి ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ ప్రభువా నీ వైపు తిరిగితే ఆనందం ఉందని చెప్తున్నావు, నెమ్మది ఉందని చెప్తున్నావు. అలా నాయన ఎలుగెత్తి స్తోత్రాలు చెప్తున్నావు అని చెప్తున్నావు. అవును ప్రభు, నాకు ఆనందం కావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ ఆనందకరమైన జీవితం నాకు కావాలి. ప్రభువా నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నన్ను నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా అని ఈ ఒక్క మాట నీ నోటను నువ్వు పలికితే నీ కొరకు ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువా ఈ ఒప్పుకోలు ప్రభువా అని ఎవరైతే ఒప్పుకున్నారు ఈ రాత్రి, వారి హృదయాన్ని ఎరిగిన వాడు గనుక వారి హృదయాన్ని పవిత్రపరిచి వారికి పాప క్షమాపణిచ్చి ఆత్మ ద్వారా ముద్రించి ఆశీర్వాదాన్ని అనుభవించి మహా ఆనందముతో మాతో పాటు యెరూషలేములకు రావడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా నీలోనికి వచ్చి సంఘములో చేర్చబడి ఈ రాత్రి నీ మాటలు విన్న నీ బిడ్డలు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం పూర్తవుతుంది. త్వరలోనే యెరూషలేములో మందిరం దేవాలయం కట్టబడబోతుంది. నాయనా ఆ మందిరం ప్రారంభించబడితే ఈ ఆత్మ సంబంధమైన మందిర పని పూర్తయిపోతుంది. కానీ నా ద్వారా పరిచర్యకి ఏమాత్రం ఉపయోగం లేదు ప్రభువా. నేను ఇంకా పరిచర్య నిర్లక్ష్యం చేసుకుంటూ, జీవాన్ని అనుభవించకుండా, జీవాన్ని నిర్లక్ష్యం చేస్తూ నాయన ఏదో కాలక్షేపానికి వస్తూ నిర్లక్ష్యం చేసుకుంటున్నానేమో. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా. ఈ రోజు నుంచి అయినా నీ సన్నిధిలో, నీ సంఘములో ప్రభువా పరిచర్యలో ఒక నమ్మకంగా కొనసాగుటకు నాకు కృప కావాలయ్యా. నీ కృప నాకు కావాలి. నీ వైపు చూస్తున్నానయ్యా. ఒక నమ్మకమైన స్థిరత్వం నాకు దయచేయండి. భలే నమ్మకమైన మంచి దాసుడా అని ఒకరోజు నువ్వు పిలిచే పిలుపు నాకు కావాలి అయ్యా. ఏ యోగ్యత లేని నాకు రక్షణ ఇచ్చావు, అల్పునైన నన్ను కరుణించావు, నీచునైన నన్ను కరుణించావు, బలహీనునైన నన్ను కరుణించావు, తునీకరించబడిన నన్ను కరుణించావు. ప్రభా ఎంత ప్రేమ నువ్వు నా మీద చూపించావు. నీకు స్తోత్రాలు. ఎవ్వరికి లేని ధన్యత నాకు ఇచ్చావు, ధనికులకు లేని ధన్యత నాకు ఇచ్చావు నాయన. ఇది నేను గుర్తించి నీ ప్రేమను ఎరుగుతూ నీ సన్నిధిలో ముందు కొనసాగే కృప దయచేయండి. నేను దుఃఖముతో యెరూషలేముకు రావడం కాదు, మహా ఆనందముతో యెరూషలేముకు రావాలి ప్రభువా. అది త్వరలోనే జరగబోతుంది నాయన. మహా ఆనందముతో అడిగి పెట్టే కృప కలుగునుగాక, ఆ భాగ్యము నాకు కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. మీ కృపతో నింపినందుకు స్తోత్రాలు. మీ కృపను విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఎందరితో మీరు మాట్లాడారో, ఎందరిని మీరు దర్శించారో, వారందరూ ఏమైతే ఒప్పుకున్నారో ప్రభు, వారి విషయాలు సమస్తం ఎరిగిన వాడు గనుక నీ కృపతో నింపి బలపరిచి వాడుకోమని రాత్రి కూడుకుని ఏర్పాటు చేసిన కుటుంబానికి రావాల్సిన దీవెన సమృద్ధిగా కలుగునుగాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు ఘనమైన నామను స్తుతిస్తూ ఈ రాత్రి కూడుకుని ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు.